Hi students, welcome to Civil Index. This is our 29th video lecture. In this video lecture, I am going to explain the different energies of fluid in motion. Fluid particle motion లో ఉన్నప్పుడు దానిపైన ఉండే different types of energies నేను explain చేయబోతున్నాను. So to understand the hydraulic gradient topic, you should know about the different energies. అందుకే ఈ టాపిక్ నేను explain చేస్తున్నాను. So in a flow in a flow of fluid this is a pipe. Okay, in a flow of fluid, if you take any section, if you observe this particle, there will be three types of energies involved. For that, three types of energies, those are potential energy, what we studied in our plus 2 level and diploma level as a basic, followed by kinetic energy, followed by pressure energy. These three together called total energy of that section. ఈ మూడింటిని కలిపి ఏమంటాం మనము? టోటల్ ఎనర్జీ ఆఫ్ సెక్షన్ అంటాం. సేమ్ థింగ్ మీరు ఇంకొక సెక్షన్ తీసుకోండి, సమ్వేర్ అరౌండ్ డిఫరెంట్ లొకేషన్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ప్రెషర్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి, అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి, followed by potential energy or datum energy. Better you can remember it as datum energy. ఎందుకంటే ప్రతిసారి P రాయను, DE అని రాస్తాను. DE means datum energy. సో ఈ త్రీ కలిపితే నేను దాన్ని టోటల్ ఎనర్జీ ఆఫ్ సెక్షన్ 2 అంటాను. దీన్ని ఏమంటారు? టోటల్ ఎనర్జీ ఆఫ్ సెక్షన్ 1 అంటారు. అంటే ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టోటల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ దిస్ టోటల్ ఎనర్జీ మస్ట్ బి ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే ఫ్లూయిడ్ అనేది, అంటే టోటల్ ఎనర్జీ అనేది బెర్నౌలీ ప్రిన్సిపల్ నుంచి ఈక్వేట్ చేయాలి. ఎలా అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టోటల్ ఎనర్జీ ఆఫ్ 2. ఇఫ్ నాట్, టోటల్ ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, సెకండ్ సెక్షన్ యొక్క టోటల్ ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, యూ విల్ యాడ్ ఫ్రిక్షన్ లాసెస్ లో హెడ్ లాస్, ఫ్రిక్షన్ లాసెస్. సో దట్ విల్ సీ ఇన్ అవర్ లెక్చర్. సో if you observe, there are three types of energies are there. I will write. Pressure energy. First చూడండి, pressure energy. Actually speaking, pressure energy is due to static nature. దేని వల్ల వస్తుంది? స్టాటిక్ నేచర్ వల్ల వస్తుంది. అంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ అనేది ఎంత డెప్త్ లో ఉంది అంటే ఫ్రమ్ ద టాప్ ఎంత డెప్త్ లో ఉంది అని చెప్పేది హైట్ హెచ్ అనుకుంది. ఓకే, హైట్ హెచ్ అనుకుంది. సో ప్రెషర్ ఎనర్జీ కావాలి అంటే you should calculate this gamma into h. This is nothing but your hydrostatic law. Hydrostatic law ప్రకారం ఏంటి? Pressure is proportional to depth of fluid, but here minus sign should be there. అంటే మీరు కిందికి వెళ్ళేపోతే ప్రెషర్ పెరుగుతుంది అని చెప్తుంది హైడ్రోస్టాటిక్. ఓకే, సో ఒకసారి చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ప్రెషర్ హెడ్ సిరీస్, దీనికి చూడండి, ట్యాంక్ 1, ట్యాంక్ 2, ట్యాంక్ 3. ఫస్ట్ ట్యాంక్ లో ఫుల్ హైట్ వాటర్ ఉన్నాయి, సెకండ్ ట్యాంక్ లో ఓన్లీ సమ్ వాటర్ ఉన్నాయి, థర్డ్ ట్యాంక్ లో లీస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. If you observe pressure at the bottom, మీరు ప్రెషర్ ఎట్ బాటమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తారు? P1 ఇంటూ గామా ఫ్లూయిడ్ ఇంటూ ఆ బాటమ్ పైన ఉన్న వాటర్ స్టోరేజ్ చూడాలి, అంటే స్టాటిక్ నేచర్ చూడాలి, H1. అదే విధంగా P2 is equal to gamma fluid into H2, P3 is equal to gamma fluid into H3. For the same fluid, gamma F same. So P1 greater than P2 greater than P3.
which is H1 greater than H2 greater than H3. అంటే ఏంటంటే ప్రెషర్ ఎనర్జీ అనేది ఆ బాడీలో ఉండే ఆ ఫీల్డ్ లో ఉండే డెప్త్ ఆఫ్ స్టాటిక్ నేచర్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దీంట్లో ఎక్కువ ప్రెషర్ హెడ్ ఉంటుంది, ఫాలోడ్ బై సెకండ్ సెటప్, ఫాలోడ్ బై థర్డ్ సెటప్. సో ప్రెషర్ ఎనర్జీ అంటే ఏంటి అంటే సింప్లీ నథింగ్ బట్ ఎనర్జీ possessed by a fluid by virtue of its existing pressure. Existing pressure ఎవరు? Static pressure. Static pressure P is equal to gamma h. P is proportional to h. h ఎక్కువగా ఉంటే pressure energy ఎక్కువగా ఉంటుంది. Followed by next energy type is kinetic energy. Kinetic energy. సో ప్రెషర్ ఎనర్జీ అనేది ఏ కండిషన్ వల్ల వచ్చింది? స్టాటిక్ కండిషన్ వల్ల వచ్చింది. కైనెటిక్ ఎనర్జీ అనేది మోషన్ కండిషన్ వల్ల వస్తుంది. ఓకే, మోషన్ అంటే ఫ్లూయిడ్ అనేది మోషన్ లో ఉన్నప్పుడు అక్కడ మీకు వెలాసిటీస్ ఎగ్జిస్ట్ అవుతాయి. వి ఫర్ వెలాసిటీ, వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్, ఫ్లూయిడ్ పార్టికల్. ఓకే, yes. So we know that from our plus 2 level kinetic energy is equal to half mv square, half mv square. Okay, yes. So kinetic energy will be proportional to velocity square. Kinetic energy velocity square కి proportional గా ఉంటుంది. ఓకే, ఇది మనకు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫాలోడ్ బై కైనెటిక్ హెడ్. చూడండి, కైనెటిక్ హెడ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రెషర్ పొటెన్షియల్ ఎనర్జీ చూసేద్దాం, తర్వాత హెడ్స్ గురించి మాట్లాడదాం. పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ ఎలివేషన్ ఎనర్జీ. ఎలివేషన్ అంటే ఏంటి? ఎలివేషన్ ఇట్స్ సమ్ డిస్టెన్స్. ఎలివేషన్ అంటే ఏంటి? బాటమ్ నుంచి కొంత ఎలివేషన్. ఇప్పుడు బిల్డింగ్ ఎలివేషన్ అంటే ఏంటి? గ్రౌండ్ నుండి మీకు ఎంత ఎలివేషన్ ఉంది అని, అంతే కదా. సో ఎనర్జీ డ్యూ టు పొజిషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ పార్టికల్ అబోవ్ ఆర్ బిలో ఎనీ ఆర్బిటరీ డేటమ్ ఆర్ ప్లేన్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఇప్పుడు పొటెన్షియల్ ఆర్ డేటమ్ హెడ్ చూద్దాం. ఎనర్జీస్ చూసాము, ఇప్పుడు హెడ్స్ చూద్దాం. సో ఎనర్జీకి హెడ్ కి తేడా ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్, అంతే. ఇఫ్ ఎనర్జీ మోర్ హెడ్ మోర్, ఇఫ్ హెడ్ మోర్ ఎనర్జీ మోర్. ప్రతిసారి ఎనర్జీ రిప్రజెంట్ చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే హెడ్స్ రూపంలో డిఫైన్ చేస్తాం, హెడ్స్ రూపంలో డిఫైన్ చేస్తాం. ఓకే, రిప్రజెంట్ చేస్తాం. సో నౌ సీ దిస్. ఇప్పుడు మీరు ఎలివేషన్ హెడ్ చూడండి, ఎలివేషన్ హెడ్, ఎలివేషన్ హెడ్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ లొకేషన్స్ లో చేయబడ్డ ట్యాంక్స్ ఇండికేట్ చేస్తున్న డయాగ్రామ్ అండి. ఇది డేటమ్, దిస్ ఇస్ డేటమ్, నథింగ్ బట్ యువర్ బేస్, ఆర్బిట్రరీ డేటమ్, ఆర్బిట్రరీ డేటమ్. ఓకే, సో ఇది ట్యాంక్ 1, ట్యాంక్ 2, ట్యాంక్ 3. సో ఈ ట్యాంక్ 1 అనేది Z1 హైట్ లో ఉంది, ట్యాంక్ 2 Z2, ట్యాంక్ 3 Z3 హైట్ లలో ఉంది కదా. సో మీరు కనుక ఒక్కసారి ఈ ట్యాంక్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఈ ఫ్లూయిడ్ పార్టికల్ అనేది అదే విధంగా ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఇక్కడ వస్తుంది, ఈ ఫ్లూయిడ్ పార్టికల్ ఇక్కడ వస్తుంది, రైట్. కానీ ఈ 3 పార్టికల్స్ చేసే డ్యామేజ్, ఈ 3 పార్టికల్స్ చేసే డ్యామేజ్ అనేది సేమ్ గా ఉంటుంది. ఎలా అంటే ఫర్ సపోజ్ మీకు దాని ఎక్స్పీరియన్స్ తెలియాలంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఫస్ట్ ఫ్లోర్ లో నిల్చోండి, దూకండి. ఇప్పుడు ఈ గ్రౌండ్ పైన కొంత రియాక్షన్ వస్తుంది కదా, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రియాక్షన్? నథింగ్ బట్ యువర్ యాక్షన్. అంటే మీ యాక్షన్ ఎంత ఉంటే దాని రియాక్షన్ అంతే ఉంటుంది కదా. సో ఈ రియాక్షన్ మీరు ఫీల్ అవ్వగలరు దూకినప్పుడు, మీ లెగ్స్ పైన వచ్చిన రియాక్షన్ మీరు ఫీల్ అవ్వగలరా? మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వెళ్ళండి, సెకండ్ ఫ్లోర్ వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి దూకండి. ఓకే, మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళండి, థర్డ్ ఫ్లోర్ నుంచి దూకండి గ్రౌండ్. సో 3 స్టేజెస్ లో మీకు సేమ్ ఎనర్జీస్ వస్తాయి, గ్రౌండ్ నుంచి డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి. సో డెఫినెట్లీ డిఫరెంట్ ఎనర్జీస్ వస్తాయి. సో దాని మీనింగ్ ఏంటి? మీరు ఒక ఆర్బిట్రరీ డేటమ్ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ మీకు ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా స్టోర్ అవుతుంది, ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా స్టోర్ అవుతుంది. సో ఇలా స్టోర్ అయ్యే ఎనర్జీని మనం ఏమంటామంటే డేటమ్ ఎనర్జీ, డేటమ్ ఎనర్జీ అంటే. ఫాలోడ్ బై ఈ హెడ్ ని, ఈ డిస్టెన్స్ మనం ఏమనాలంటే డేటమ్ హెడ్ అనాలి. ఏమనాలి? డేటమ్ హెడ్ అనాలి.
ఓకే, సో డేటమ్ ఎనర్జీ ఈజ్ డ్యూ టు పొజిషన్. దేని వల్ల వస్తుంది? పొజిషన్ వల్ల వస్తుంది. పొజిషన్ వల్ల వస్తుంది. సింపుల్. ఒక డ్యామ్ ఉందండి, ఇలా వాటర్ ఇక్కడ వరకు స్టోర్ అయి ఉంది. ఓకే, వాటర్ ఇక్కడ వరకు స్టోర్ అయి ఉన్నప్పుడు వాటర్ డౌన్ స్ట్రీమ్ లో వాటర్ ప్రొఫైల్ ఇలా ఉంది. ఇక్కడ వరకు స్టోర్ అయి ఉన్నాయి. సేమ్ ప్రొఫైల్ వస్తుందా? కాదు కదా. సమ్ ఎనర్జీ తక్కువైపోయింది, ఎనర్జీ చాలా తగ్గిపోయింది. ఓకే, సో ఇది ఫస్ట్ కాబట్టి ఫస్ట్ కి ఎక్కువ ఎనర్జీ ఉంది, సెకండ్ తక్కువ ఉంది కాబట్టి సెకండ్ కి తక్కువ ఎనర్జీ వచ్చేసింది. సో దీస్ త్రీ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీస్. ఓకే, అండ్ ఫాలోడ్ బై ఎనర్జీ జనరల్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెడ్. ఇప్పుడు ప్రెషర్ ఎనర్జీ ఉందనుకోండి, దాన్ని ప్రెషర్ హెడ్ లో చెప్తాం క్యాలిక్యులేషన్స్ లో. కైనెటిక్ ఎనర్జీ ఉందనుకోండి, దాన్ని కైనెటిక్ హెడ్ లో చెప్తాం. అదేవిధంగా డేటమ్ ఎనర్జీ ఉందనుకోండి, దాన్ని డేటమ్ హెడ్ లో చెప్తాం. వీటి వాల్యూస్ ఏంటి అంటే P బై గామా ఆఫ్ ఫ్లూయిడ్. కైనెటిక్ ఎనర్జీ ఏంటి? V స్క్వేర్ బై 2g. V స్క్వేర్ బై 2g. And datum head is equal to Z. So what we discussed just before our this conversation, ఏంటి? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ డేటమ్ ఎనర్జీ. ఎనర్జీ we can represent in the form of hits, కాబట్టి P by gamma f plus V square by 2g plus Z. This is the total energy formula. టోటల్ ఎనర్జీ ఫార్ములా అంటే ఒక ఫ్లూయిడ్ పార్టికల్ మోషన్ లో ఉన్నప్పుడు మోషన్ వల్ల వచ్చే కైనెటిక్ ఎనర్జీ, ఆ ఫ్లూయిడ్ పార్టికల్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రెషర్ నథింగ్ బట్ యువర్ గామా హెచ్ వల్ల వచ్చేది ప్రెషర్ ఎనర్జీ. ఆ ఫ్లూయిడ్ పార్టికల్ డేటమ్ నుంచి ఎంత ఎత్తులో ఉంది, ఎంత లోతులో ఉంది, ఏ పొజిషన్ లో ఉంది అనే దాని వల్ల వచ్చే ఎనర్జీ డేటమ్ ఎనర్జీ. ఓకే, సో వీటన్నిటిని మనం హెడ్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము. ఫాలోడ్ బై మనము ఎలివేషన్ హెడ్ నేర్చుకున్నామండి. ఎలివేషన్ హెడ్ ఈస్ డ్యూ టు పొజిషన్ వల్ల వస్తుంది. ప్రెషర్ హెడ్ ఈస్ డ్యూ టు స్టోరేజ్ ఆర్ స్టాటిక్ కండిషన్. స్టోరేజ్ ఆర్ స్టాటిక్ కండిషన్ వల్ల వస్తుంది. కైనెటిక్ హెడ్ ఈస్ డ్యూ టు మోషన్. దేని వల్ల వస్తుంది? మోషన్ వల్ల వస్తుంది. కానీ ఇక్కడ వెలాసిటీ హెడ్ అనేది, వెలాసిటీ ఎనర్జీ అనేది రెండింటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంది. ఎలా అవ్వబడుతుందో చూద్దాం. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ ఎట్లా వెళ్తుందండి? డిశ్చార్జ్ అయితే మారదు, డిశ్చార్జ్ ఎప్పటికీ మారదు. డిశ్చార్జ్ ఇస్ కాన్స్టెంట్, నథింగ్ బట్ యువర్ కంటిన్యూటీ ఈక్వేషన్. Q is equal to area into velocity. But suppose this pipe is frictionless. If it is frictionless, nothing but smooth pipe. స్మూత్ టైప్ అనుకోండి. ఇది ఎలాంటి ఫ్రిక్షన్ క్రియేట్ చేయదు. అప్పుడు ఇక్కడ ఉన్న వెలాసిటీ v1, ఇక్కడ ఉన్న వెలాసిటీ v1, v2 రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఫ్రిక్షన్ యాక్షన్ లోకి వస్తుందో అప్పుడు v2 అనేది తగ్గిపోతుంది కంపేర్ విత్ v1. నెక్స్ట్ ఫాలోడ్ బై ఈ పైపు రఫ్ పైప్ Q డిశ్చార్జ్. సో ఇక్కడ v1 ఉంది వెలాసిటీ, ఇక్కడ v2 ఉంది. v1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ v2. ఎందుకంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో డ్యూ టు ఫ్రిక్షన్ in the direction of flow due to friction, your velocity will decrease, your fluid particle velocity will decrease. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏం లేదు, మీరు రన్నింగ్ లో ఉన్న ఒక బైక్ ఉంటుంది కదా, రన్నింగ్ లో ఉన్న బైక్ యొక్క కీని ఆపేస్తే మీరు ఎలాంటి యాక్సిలరేట్ ఇవ్వట్లేదు అండ్ మీరు ఎలాంటి పుష్ కూడా చేయట్లేదు, మీరు ఎక్స్టర్నల్ గా మీరు లెగ్స్ తో కూడా పుష్ చేయట్లేదు. సో దాని ప్రాసెస్ తో ఆ బైక్ ఉండనివ్వండి. ఓకే, ఆ స్కూటీని కానీ ఆ బైక్ ని కానీ ఉండనివ్వండి. సో అదేమవుతుంది, కొంత దూరం రోల్ అయ్యి ఆ టైర్స్ అనేవి రోల్ అయ్యి ఈ రోలింగ్ ప్రాసెస్ లో ఫ్రిక్షన్ కి సబ్జెక్ట్ అయ్యి ఎంతో కొంత దూరంలో ఆగిపోతుంది. ఆ రోలింగ్ యాక్షన్ అనేది ఆగిపోతుంది. నథింగ్ బట్ ఎందుకు ఆగిపోయింది అంటే సింప్లీ ఆ ఫ్రిక్షన్ అనేది మీ మీ బైక్ యొక్క ఎనర్జీని అనేది ఆపేస్తుంది. ఓకే సార్, మరి అక్కడ ఫ్రిక్షన్ లేకపోతే ఆ రోడ్ పైన కంప్లీట్ గా ఫ్రిక్షన్ లేదు. సపోజ్ ఈ టైల్స్ పైన మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, జనరల్ టైల్స్ పైన డ్రైవ్ చేస్తుంటే ఏమవుతుంది అంటే యాక్చువల్ స్పీకింగ్ ఆ టైల్స్ పైన ఫ్రిక్షన్లెస్ పైన డ్రైవ్ చేస్తే
ఫ్రిక్షన్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తే అవి అక్కడే రోల్ అవుతూ ఉంటాయి, ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రాన్స్లేట్ అవ్వవు. సో లెట్ ఇట్ బి, ఇది ట్రాన్స్పోర్టేషన్ కేసు రైట్ తీసుకోండి. సో నేను ఏమంటున్నానంటే ఇన్ కేస్ అక్కడ ఫ్రిక్షన్ కనుక తక్కువ కనుక ఉండి ఉంటే ఈ బైక్ అనేది ఇప్పుడు మీరు ఫుల్లీ డెవలప్డ్ ఫ్రిక్షన్ కేసులో ఎక్స్ డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేశారు వితౌట్ ఎనీ ఎనర్జీ, ఎక్స్ట్రా ఎనర్జీ లేదు, ఫ్యూయల్ కూడా మీరు ఇవ్వట్లేదు, కీ ఆపేశారు. అలా కాకుండా మీ రోడ్ అనేది ఫ్రిక్షన్ లెస్ గా ఉన్నప్పుడు అది మోర్ దాన్ ఎక్స్ ట్రావెల్ చేస్తుంది. ఎందుకు అంటే వెలాసిటీ తగ్గిపోదు కాబట్టి. ఓకే, సో హోప్ఫుల్లీ ఐఎమ్ రీడింగ్ దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యువర్ ఎనర్జీస్ అండర్స్టాండింగ్. ఓకే, సో కొన్ని కేసెస్ చూద్దాం. See this. This is arbitrary data. Arbitrary data. Arbitrary data. If pipe is frictionless, V1 is equal to V2. Right. Pipe అనేది frictionless గా ఉందనుకోండి, V1 is equal to V2 అవుతుంది. And arbitrary datum is equidistant from for the section 11 and section 22 కాబట్టి Z1 is equal to Z2. Next P1 is equal to P2. ఎందుకు అంటే see this, in the total energy equation, this is section 11 and this is section 2. In the total energy equation there is no change in velocity and there is no change in this, what we call data v square z. So ఇక్కడ ప్రెషర్ మారుతుందా? నో, ప్రెషర్ కూడా మారదు కాబట్టి టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ కేస్ ఈ పైప్ ఇస్ ఫ్రిక్షనల్ అంటే రఫ్ సర్ఫేస్ ని ఇండికేట్ చేస్తుంది. రఫ్ సర్ఫేస్ ని ఇండికేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఈ కేసులో V1 గ్రేటర్ దాన్ V2. సో V1 greater than V2, right? So V1 greater than V2. So if pressures are same, if you measure the pressure, this will indicate the same. If it indicates the same, then P1 is equal to P2 gets cancelled and Z1 is equal to Z2. V1 square by 2g is equal to V2 square by 2g plus head loss, which is equal to V1 square minus V2 square by 2g. Right now? Yeah. This is the head loss in case of only frictional one, no pressure change, no datum change. Okay. Next case చూడండి. ఇది కూడా ఇలా ఇంక్లైన్డ్ పైప్ ఉంది అండ్ ఏరియాస్ చేంజ్ అవుతున్నాయి. చూడండి, ఏరియా చేంజ్ అవుతుంది సెక్షన్ 11 కి సెక్షన్ 2. సో ఇక్కడ ఏమవుతుంది, ఆర్బిటరీ డేటా నుంచి మీరు ఈ లొకేషన్ సెక్షన్ 11 చూస్తే Z1 హైట్ ఉంది, సెక్షన్ 22 చూస్తే Z2 హైట్ ఉంది. ఓకే, సో ఈ కేసులో P1 by gamma 1 plus V1 square by 2g plus Z1 is equal to P2 square by gamma 2 plus V2 square by 2g plus Z. If you observe, ఇక్కడ నేను వాటర్ పంపితే సెక్షన్ 2 నుంచి కూడా వాటరే వస్తుంది. అంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీ మారినంత వరకు ఈ గామాస్ మారవు కాబట్టి ఓన్లీ ఒకే గామా ఉంటుంది. రైట్, ఫాలోడ్ బై Z1 Z2 డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, ఇది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్, if you want to find the pressure at this location, please keep the piezometer, then you will find a water level from that point. This is nothing but your H, which is equal to P by gamma. For suppose ఇవి కూడా ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, ఇది కూడా ఈక్వల్ గా ఉన్నది అనుకోండి, జస్ట్ అస్యూమ్ ఏమవుతుంది, ఇది కూడా ఈక్వల్ అయిపోతుంది. రైట్, సో అప్పుడు ఎవరు డిఫర్ అవుతారు, V1, Z1, V2, Z2. ఓకే, నెక్స్ట్ వెంచూరిమీటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. Z1 is equal to Z2, అది బై డిఫాల్ట్ అది హారిజాంటల్ వెంచూరిమీటర్, నాట్ ఇంక్లైన్ వన్. గుర్తుపెట్టుకోండి, హారిజాంటల్ వెంచూరిమీటర్ యొక్క డయాగ్రామ్. సో
P1 by gamma V1 square by 2G plus Z1. ఇది సెక్షన్ 11 దగ్గర ఉండే టోటల్ ఎనర్జీ. సెక్షన్ 11 దగ్గర ఉండే టోటల్ ఎనర్జీ. నెక్స్ట్ P2 by gamma V1 square by 2G plus Z2. ఇది సెక్షన్ 22 దగ్గర ఉండే టోటల్ ఎనర్జీ. కానీ మనకి ఏం తెలుసు, హారిజాంటల్ వన్ కి సెంటర్ లైన్ ఆఫ్ పైప్ ఈక్వ డిస్టెన్స్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, Z1 అనేది ఎప్పుడైనా డేటమ్ లైన్ నుండి సెంటర్ లైన్ కి సెంటర్ లైన్ ఆఫ్ పైప్ కి మెజర్ చేయాలి. డేటమ్ నుండి సెంటర్ లైన్ ఆఫ్ పైప్ కి మెజర్ చేయాలి. Z1 is equal to Z2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సెక్షన్ 11 దగ్గర ఏముంది చూడండి, ఏరియా మోర్, ఏరియా విల్ బి మోర్ ఇఫ్ at section 11 area more, if area more velocity will be less, ఎందుకంటే q is equal to av కదండి, ఈ రెండిటి ప్రోడక్ట్ q కావాలి. ఫర్ సపోజ్ 6 is equal to 2 into 3 అనుకోండి, ఓకేనా. ఫర్ సపోజ్ ఏరియా అనేది 3 అయింది అనుకోండి, ఇది ఎవరు కావాలి, ఆటోమేటిక్ గా 2 కావాలి, రైట్ నా. 6 is equal to 3 into 2, ఓకే. చూడండి, టోటల్ డిశ్చార్జ్ 6 అనుకున్నాం, ఏరియా వచ్చేసింది 2, వెలాసిటీ ఎంత వచ్చింది 3. సడన్ గా ఏరియా అనేది 2 to 3 ఇంక్రీజ్ అయింది, అంటే మోర్ ఏరియా వచ్చింది. మోర్ ఏరియా వస్తే వెలాసిటీ ఏం కావాలి, ఆటోమేటిక్ గా డిక్రీజ్ కావాలి. ఇఫ్ ఏరియా మోర్ వెలాసిటీ డిక్రీజెస్, అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఏరియా more velocity will be, pressure will be more. ఎందుకు అంటే P by gamma plus V square by 2G plus Z is equal to constant. ఇది టోటల్ కాన్స్టెంట్ ఉండాలి. ఈ మూడింటి యొక్క కూడిక అనేది, ఆ మూడింటి యొక్క సమ్ అనేది మనకు కాన్స్టెంట్ గా ఉండాలి. మూడింటి యొక్క సమ్ కాన్స్టెంట్ గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ Z కాన్స్టెంట్ ఫాలోడ్ బై, ఇది తగ్గుతుంది అంటే బై డిఫాల్ట్ ఎవరు పెరగాలండి, వీళ్ళు పెరగాలి. వెలాసిటీ తగ్గుతుందని చెప్తున్నాం కదా, ఏరియా పెరగడం వల్ల వెలాసిటీ తగ్గుతుంది, దానికి రియాక్షన్ గా ప్రెషర్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎట్ సెక్షన్ 22 area less, velocity will be more. If velocity more, pressure automatically decreases. ఎందుకు, టు బ్యాలెన్స్ దిస్ కాన్స్టెంట్ వాల్యూ. ఈ కాన్స్టెంట్ వాల్యూని వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు, తగ్గిపోతారు. అంటే సెక్షన్ 22 దగ్గర వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ తక్కువగా ఉంటుంది. వీళ్ళ బ్యాలెన్సే మనకు టోటల్ ఎనర్జీ. Hopefully I'm thinking you understood the total energy concept. Total energy అనేది always constant ఉండాలి, irrespective of any system. Constant లేకపోతే అది Bernoulli's equation ని ఫాలో అవ్వదు, రైట్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ చూడండి, టోటల్ ఎనర్జీ అంటే మీకు డెఫినేషన్ చెప్పాను. ఏమని చెప్పానండి, ప్రెషర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ datum energy, right now. Pressure energy plus datum energy combined they called piezometric energy. The name antaru piezometric energy antaru. Piezometric energy ade vidhanga pressure head plus datum head combined they called piezometric head antaru. Combined ఏమంటాము, piezometric head అంటాం. These 2 points are very famous areas for the AE level jobs. State level లో వచ్చే క్వశ్చన్స్ అనేవి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి దీని నుంచి కవర్ చేస్తారు. ఓకే, piezometric energy అనేది AW లో అడిగాడు 2015 AE లో కూడా అడిగాడు. ఓకే, HMWS RAW లో ఒక్క దాంట్లో అడిగాడు, AE లో కూడా అడిగాడు. అంటే 3 ఎగ్జామ్ లో 2 సార్లు అడిగాడు. 3 ఎగ్జామ్ లో 2 ఎగ్జామ్ లో కవర్ చేశాడు, రైట్. సో పీజోమెట్రిక్ ఎనర్జీ, పీజోమెట్రిక్ హెడ్ అని ఎందుకు అన్నారో ఒక్కసారి చూద్దాం. ఓకే,
సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పర్మియబిలిటీలో మీకు హైడ్రోలిక్ గ్రేడియంట్ తెలియాలి. హైడ్రోలిక్ గ్రేడియంట్ తెలిస్తే మీకు డార్సిస్ లా అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక సాయిల్ సెటప్ ఉందండి. దిస్ ఇస్ కంప్లీట్ సాయిల్. ఈ గ్రీన్ కలర్ అనేది సాయిల్ యొక్క సెటప్. నేను ఏం చేశానంటే ఒక ట్యూబ్, ఒక పైప్ లైన్ మధ్యలో సాయిల్ పెట్టాను. పైప్ లైన్ మధ్యలో సాయిల్ పెట్టాను. ఓకేనా? సో ఎందుకు నేను ఇది చేస్తున్నానంటే ఫ్రిక్షన్ కేస్ ని మీకు చెప్పడానికి, ఫ్రిక్షన్ కేస్ ని మీకు చెప్పడానికి నేను చేస్తాను. ఓకేనా? సో ఇఫ్ యు అబ్జర్వ్, దిస్ ఇస్ ద అప్ స్ట్రీమ్ అండ్ దిస్ ఇస్ ద డౌన్ స్ట్రీమ్. అంటే వాటర్ అనేది అప్ స్ట్రీమ్ నుండి డౌన్ స్ట్రీమ్ కి రీచ్ అవుతుంది. అప్ స్ట్రీమ్ నుండి డౌన్ స్ట్రీమ్ కి రీచ్ అవుతుంది. ఈ సాయిల్ సెటప్ ఇక్కడ లేదనుకోండి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ సేమ్ ఉంటాయి. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ సేమ్ ఉంటాయి ఎప్పుడు ఇక్కడ సాయిల్ సెటప్ లేనప్పుడు. సో ఇక్కడ సాయిల్ సెటప్ ఉండడం వల్ల ఎంతో కొంత ఎనర్జీ అనేది లాస్ అయింది. ఎంతో కొంత ఎనర్జీ అనేది లాస్ అయింది. ఆ ఎనర్జీ ఎంత లాస్ అయింది అని చెప్పడానికి నేను క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజోమెట్రిక్ హెడ్ ఎందుకు అన్నారు? ఫస్ట్ పాయింట్ మీకు తెలుసు కదా, పీజోమీటర్. పీజోమీటర్ మోర్ దెన్ 6 mm డయా ట్యూబ్. దాన్ని ఏం చేస్తుంది, ఆ పీజోమీటర్ సెటప్ తీసుకొచ్చి ఈ సాయిల్ దగ్గర ఇట్లా పెట్టండి. సాయిల్ దగ్గర కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్టండి. వాటర్ ఏ లెవెల్ వరకు వస్తాయండి? ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ వరకు వస్తాయి. ఈ లెవెల్ వరకు వస్తాయి. నథింగ్ బట్ మీరు ఈ ఫీల్డ్ లో వర్క్ చేపిస్తారు కదా, లైక్ లెవెలింగ్ పాయింట్, దాన్ని తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే బై డిఫాల్ట్ గా ఈ వాటర్ దీనికి ఈక్వల్ గా ఉంటాయి. అదే విధంగా సేమ్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కూడా ఫిక్స్ చేయండి. కొంచెం పెద్ద పైప్ తీసుకోండి, బెటర్. సేమ్ వాటర్ ఇక్కడ సిమిలర్లీ ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేయండి, బెటర్. వాటర్ ఈ లెవెల్ వరకు వస్తుంది. సేమ్ ఈ పైప్ ని ఇలా ఎక్స్టెండ్ చేస్తూ పోండి. ఎక్కడ ఈ లొకేషన్ వరకు మీకు వాటర్ అనేది ఇదిగోండి పక్క ఈ లెవెల్లో ఉంటుంది. పక్క ఈ లెవెల్లో ఉంటుంది. ఎందుకు అంటే ఆ వాటర్ లో ఎలాంటి ఎనర్జీ లాస్ కానీ ఎలాంటి హెడ్ లాస్ కానీ జరగలేదు ఇప్పటివరకు. ఎప్పుడు జరుగుతుంది హెడ్ లాస్, ఎనర్జీ లాస్ అంటే డ్యూ టు ఫ్రిక్షన్. దేని వల్ల జరుగుతుంది? ఫ్రిక్షన్ వల్ల జరుగుతుంది. ఫ్రిక్షన్ ఎవరి వల్ల వచ్చే ఛాన్స్ ఉంది? ఫస్ట్ థింగ్ పైప్ సర్ఫేస్. పైప్ సర్ఫేస్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. ఫాలోడ్ బై ఎనీ సాలిడ్ మెటీరియల్, ఎనీ సాలిడ్ మెటీరియల్ అక్రాస్ ద ఫ్లో. అంటే ఫ్లోకి అడ్డంగా ఏదైనా సాలిడ్ మెటీరియల్ ఉన్నా కూడా మీకు ఫ్రిక్షనల్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సెటప్ లో మనకు ఎవరున్నారండి? జనరల్ ఎవరున్నారు? సాయిల్ అనే ఒక అబ్స్ట్రక్షన్ ఉంది. సో దీని వల్ల ఏమవుతుందంట అంటే మీరు ఇక్కడ వరకు మీరు మెజర్ చేశారు. ఫర్ సపోజ్ ఇక్కడ పెట్టారనుకోండి పీజోమీటర్, ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఏమవుతుందట అంటే ఎగ్జాక్ట్లీ బై డిఫాల్ట్ గా మీకు డౌన్ స్ట్రీమ్ లో వాటర్ ఎంత ఉన్నాయో అక్కడ వరకు వస్తాయి. అదే విధంగా కొంచెం కింద పెట్టండి సాయిల్ సెటప్ కి కొంచెం కింద. అంటే చూడండి, నేను పైప్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఇన్స్టాల్ చేసినట్టు కాదు. దాని యొక్క ఆ ఓపెనింగ్ ఎక్కడ ఉన్నదనేది ఇంపార్టెంట్. దాని యొక్క ఓపెనింగ్ ఎక్కడ ఉంది? సాయిల్ యొక్క బాటమ్ లో ఉంది. బై డిఫాల్ట్ గా వాటర్ ఇక్కడ వరకు వస్తాయి. ఎక్కడ వరకు వస్తాయి? ఎగ్జాక్ట్లీ డౌన్ స్ట్రీమ్ వరకు వస్తాయి. అండ్ ఇన్స్టాల్ హియర్ ఆల్సో, ఇక్కడ పైప్ ఎండ్ లో కూడా చేయండి. బై డిఫాల్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, అండ్ ప్లీజ్ ఇన్స్టాల్ హియర్ ఆల్సో, బెటర్. ఎంత వరకు వస్తాయి? ఎగ్జాక్ట్లీ డౌన్ స్ట్రీమ్ లెవెల్ వరకు వస్తాయి. ఓకే, మీరు పీజోమీటర్ అనేది దేని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది అంటే వాటర్ యొక్క లెవెల్స్ ని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి, వీటన్నిటిని కలుపుకుంటూ పోతాం. ఇక్కడ కూడా వీటన్నిటిని కలుపుకుంటూ పోతాం. ఇలా ఒక లైన్ వచ్చింది. కానీ ఈ సడన్ డ్రాప్ ఉంది చూడండి, ఈ సడన్ డ్రాప్ ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డ్రాప్ ఉంది చూడు. ఈ డ్రాప్ అనేది
లీనియర్ గా ఉంటుందంట. లీనియర్ అంటే తెలిసి ఒక స్ట్రైట్ లైన్ మోడల్లో ఉంటుంది. ఇది ఇలా ఒక స్ట్రైట్ లైన్ మోడల్లో ఉంటుంది. అంటే వాటర్ సర్ఫేస్ అనేది అలా పడిపోతుందంట. అంటే ఎలా సార్ అంటే సింపుల్ అండి. మీరు వాటర్ పీజోమీటర్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేశారనుకోండి, అందులో ఉండే వాటర్ అనేది ఎక్కడి వరకు వస్తుందంట, బై డిఫాల్ట్ గా. సో ఫర్ సపోజ్ పీజోమీటర్ జస్ట్ కొంచెం అటు రైట్ సైడ్ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఎక్కడి వరకు వస్తాయి వాటర్? ఎగ్జాక్ట్లీ ఈ లైన్ కోయిన్సైడింగ్ ఉంది కదా, ఇది ఇక్కడ వరకు వస్తాయి. అంటే ఈ పీజోమీటర్ అనేది ఏం రిఫరెన్స్ ఇస్తుందంటే మన ఫ్రీ సర్ఫేస్ యొక్క ఫ్రీ సర్ఫేస్ యొక్క లెవెల్ రిప్రజెంట్ చేస్తుంది. మరి ఈ పీజోమీటర్ లో వచ్చే హైటే కదా మన హెచ్ ఈజ్ నథింగ్ బట్ పి బై గామా, రైట్? కానీ మీరు ఏమన్నారు సార్, పీజోమెట్రిక్ హెడ్ అంటే ఏమన్నారు సార్? పి బై గామా ప్లస్ జెడ్ అన్నారు. అవును, డేటా ఎక్కడ తీసానండి? ఇక్కడే బాటమ్ లోనే గీసిన కదా, బాటమ్ లోనే గీసాను కదండి. ఓకే, బాటమ్ నుంచి ఇది మెజర్ చేస్తున్నాను, బాటమ్ నుంచి ఇది మెజర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఇది మీ పీజోమెట్రిక్ హెడ్, రైట్? ఇది మీ పీజోమెట్రిక్ హెడ్. సో ఇది మీ డాటమ్ లైన్ జెడ్. ఇక్కడ చూడండి, ఇది మీ డాటమ్ లైన్ జెడ్. సో ఓవరాల్ గా పీజోమెట్రిక్ హెడ్ అని ఎందుకు అన్నానంటే, పీజోమీటర్ లో వచ్చే ఓపెన్ అండ్ టాప్ సర్ఫేస్ చూడండి, ఓపెన్ గా ఉండే టాప్ సర్ఫేస్ చూడండి, అది మన ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ని ఇండికేట్ చేస్తుంది. ఎక్కడ నుంచి ఇండికేట్ చేస్తుంది? బై డిఫాల్ట్ గా డాటమ్ నుంచి ఇండికేట్ చేస్తుంది, డాటమ్ ని ఇండికేట్ చేస్తుంది. రైట్, నౌ వి విల్ సీ దిస్. ఇక్కడ చూడండి, డ్యామ్ కేసు చూడండి, ఇక్కడ మీరు పీజోమీటర్ ఇన్స్టాల్ చేస్తారు. ఎక్కడ వరకు వస్తుంది? డాటమ్ ఇక్కడ ఉందండి, డాటమ్ ఈ లొకేషన్ లో ఉంది, డాటమ్ ఈ లొకేషన్ లో ఉంది. మీకు పీజోమెట్రిక్ హెడ్ కావాలనుకోండి ఏం చేయాలి? ఈ లొకేషన్ యొక్క జెడ్ అండ్ ఫాలోడ్ బై ఇది చేయాలి. సార్ నాకు అట్లా ఇష్టం లేదు సార్, ఏం లేదండి, అట్లా ఇష్టం లేకపోతే ఏం లేదు, ఈ పీజోమీటర్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. బై డిఫాల్ట్ గా ఈ పీజోమీటర్ అనేది ఎక్కడి వరకు ఓపెన్ సర్ఫేస్ ని చూపిస్తుంది, ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ని చూపిస్తుంది అంటే ఇక్కడ వరకు చూపిస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే piezometric head represents free liquid surface level at that point from datum. అందుకే దీన్ని ఏమని రాస్తాను? p by gamma plus z అని రాస్తాను. p by gamma అంటే ఏంటి? p by gamma అంటే ఏంటి? water level in piezometer, water level in piezometer. మరి z అంటే ఏంటి? z is the distance between point of piezometer location, అంటే ఎక్కడ పెట్టారు పీజోమీటర్, ఎక్కడ పెట్టారు, అండ్ డేటమ్. సో అందుకే మనం పీజోమెట్రిక్ హెడ్ అంటే ఏం చెప్పాలి? p బై గామా ప్లస్ z అని చెప్పాలి. సో మీరు చూడండి, ఇది z ఇక్కడ కింద this is z and this is h, right? సో ఈ రెండు కలిపితే పీజోమెట్రిక్ హెడ్, దట్స్ ఇట్. సో ఈ పీజోమెట్రిక్ హెడ్స్ అన్నిటిని కలుపుకుంటూ పోతే మనకు వచ్చే లైన్ ఏమంటారంటే హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ అంటారు. ఏమంటాము? హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్. అండ్ వన్ మోర్ పాయింట్, ఇన్ సాయిల్ velocities are very small, so that's why v square by 2g term is considered as 0. అంటే సాయిల్ లో వెలాసిటీస్ తక్కువగా ఉండడం వల్ల v square by 2g term ని మనం 0 గా తీసుకుంటాం. అంటే మనకి ఇప్పుడు మిగిలిన
టోటల్ ఎనర్జీ ఎంత? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P బై గామా ప్లస్ V స్క్వేర్ బై 2G ప్లస్ Z లో మనకి ఎవరు వెళ్ళిపోయారు? కంప్లీట్ గా V స్క్వేర్ బై 2G వెళ్ళిపోయారు. ఇప్పుడు P బై గామా Z వీళ్ళు మిగిలారు. సో ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే హెడ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చేయండి. Piezometric head of upstream minus piezometric head of downstream whole by length of passage చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇది డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేస్తాను. tan theta is equal to opposite hf అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్స్ట్రీమ్. ఓకే, యా. సో అప్స్ట్రీమ్ డౌన్స్ట్రీమ్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంతో చూడండి. హెడ్ ఆఫ్ అప్స్ట్రీమ్ మైనస్ హెడ్ ఆఫ్ డౌన్స్ట్రీమ్ బై లెంత్ ఆఫ్ ప్యాసేజ్. మీకు డేటా సేమ్ కాబట్టి మీరు తీసుకోవట్లేదు అంతే, లేదంటే డేటా కూడా కన్సిడర్ చేయాల్సింది. ఓకే, డేటా కూడా కన్సిడర్ చేయాల్సింది. సో టీటా ఇస్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై ఎల్. సో దీన్ని మనం ఏమంటామంటే ఐ అంటాము. ఐ ఈజ్ నథింగ్ బట్ డెల్టా హెచ్ బై ఎల్. డెల్టా హెచ్ అంటే ఏంటి? వాటర్ లెవెల్ డిఫరెన్స్ బిట్వీన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డెల్టా హెచ్ ఆర్ హెచ్ఎఫ్ ఫ్రిక్షనల్ లాసెస్ ఇలా అనుకోండి. ఓకే, ఫ్రిక్షనల్ లాసెస్, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ different types of energies. So hopefully I am treating like you understood the different types of energies. సాయిల్లో మాత్రం వెలాసిటీ హెడ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ tan theta అనేది hf బై ఫ్రిక్షనల్ లాసెస్ బై లెంత్ ఆఫ్ ప్యాసేజ్ చేయాలి tan theta పర్పస్. దట్స్ ఇట్. Please share this video if you like that content. Thank you.